కృష్ణుడు గోవర్ధన పర్వతం. గోకులంలోని ప్రజలందరూ ఇంద్రుణ్ణి పూజించేవారు. అది ఆయన మీద భక్తితో ప్రేమతో కాదు, భయంతో పూజించేవారు. కృష్ణుడికి అది నచ్చలేదు, తప్పనిపించింది. అప్పుడు కృష్ణుడు, మీరు ఇంద్రుణ్ణి బదులు గోవర్ధుణ్ణి పూజించండి, అతడు మనకి ఎంతో మేలు చేశాడు అని అన్నాడు. దాంతో గోకులంలోని ప్రజలందరూ గోవర్ధుణ్ణి పూజించడం మొదలుపెట్టారు. దాంతో ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. ఆ ప్రజల్ని శిక్షించడానికి ఇంద్రుడు ఒక తుఫాను సృష్టించాడు. చాలా రోజుల వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దాంతో నదులన్నీ పొంగి పొర్లాయి. గోకులమంతా వరదలో మునిగిపోయింది. అప్పుడు గోకులంలోని ప్రజలందరూ కృష్ణుణ్ణి సహాయం కోరారు. అప్పుడు కృష్ణుడు తన చిటికిన వేలితో గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి గోకులంలోని ప్రజలకి దాని కింద నీడనిచ్చాడు. కృష్ణుడు చాలా అల్లరి పిల్లవాడు. అతడు ఆడుతూ పాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరిగాడు. అతడు గోకులంలోని గోవుల మధ్య పెరిగాడు. అక్కడ తన అన్నగారైన బలరాముణ్ణి కూడా కలిశాడు.